కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే తొలి కర్తవ్యమన్నారు సీఎం కేసీఆర్. అందుకోసం ఆర్థిక శాఖ ప్రతి నెల 2100 కోట్లు సాగునీటి శాఖకు ఇవ్వాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం డిజైన్లను పరిశీలించిన కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేయాలన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఏపీ ఉపయోగించుకుంటే 2 రాష్ట్రాల రైతులు బాగుపడతారన్నారు. కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతులను ఆదుకోవడానికి ఎంత ఖర్చైనా వెనకాడేది లేదన్నారు సీఎం. ఏటా 25,000 కోట్లు కేటాయించామని ప్రతి నెల 2,100 కోట్లు సాగునీటి శాఖకు ఇవ్వాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా కొనసాగిస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఇందుకు చొరవ చూపాలన్నారు. సీతారామ ప్రాజెక్టు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దమ్ముగూడెం వద్ద నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సీతారామ ప్రాజెక్టుకు వినియోగించాలన్నారు. కొత్త డిజైన్ వల్ల 320 మెగావాట్ల జల విద్యుత్ కూడా చేసుకోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సూచించిన సీఎం మేడిగడ్డ ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగే పరిష్కారమని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్.